మేలోనే వర్షాలు పడినప్పుడు ఓ సంతోషం అని చెప్పాను నేను. ఎందుకంటే మేలో భారీ కుంభవృష్టులు కురిసినాయి. అప్పుడే సంతోషం, ఇప్పుడే పంటలు వేసేసుకోవచ్చు, అందులో ఋతుపవనాలు కూడా వచ్చేసినాయి. చంద్రబాబు గారి మీద ఒక ముద్ర కూడా ఉంటుంది, ఆయన వచ్చినప్పుడు కరువు అని. ఆ ముద్ర నుంచి పోయినట్టే ఈ దఫా అని కూడా మాట్లాడుకున్నాం. అయితే కరువు ఆ తర్వాత మే తర్వాత జూన్లో పడాలి వర్షాలు, పడలేదు. జూలైలో పడాలి వర్షాలు, పడలేదు. ఇప్పటికి 30% తగ్గుదల. సీజన్ ప్రారంభమై 45 రోజులు దాటుతున్నా సాగైంది కేవలం 15%. వేరుశనగ పంట సాగుకి ఈ నెలాఖరుతో ఇక అవకాశం ఉండదు. అయినా 1,00,000 ఎకరాలకు మించి సాగవట్లేదు పంట. రాయలసీమలో ఖరీఫ్ పంటల మీద వర్షాభావం తీవ్ర ప్రభావం చూపెడుతోంది. 86 లక్షల ఎకరాలు పండించాల్సి ఉంటుంది, 12 లక్షల ఎకరాల్లోనే పడుతోంది. వర్షాభావ పరిస్థితులు, మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు. సాగైన ప్రాంతాల్లో కూడా వర్షాలు లేక దుక్కులు పాడైపోతున్నాయి, పైరు పాడైపోతుంది. 17 జిల్లాల్లో 446 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 153 మండలాల్లో పంటల సాగు మీద డ్రై స్పెల్స్ ప్రభావం కనబడుతుంది. అర్జెంటుగా ముందు ఆ ఇన్సూరెన్సులు వాటి వైపున దృష్టి సారించుకోవాల్సి ఉంది.